మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు, సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రత్యేకత చెప్తాను మీకు. ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యంలోని ఒక ప్రత్యేకత ఏంటన్నట్లయితే, క్రైస్తవంలో ప్రతి ప్రార్థన కూడికలో, క్రైస్తవంలో ఎటువంటి కూడిక జరిగినా కానీ ఆ కూడికలో ఏదో ఒక అంశాన్ని నేర్చుకోవడానికి క్రైస్తవులందరూ వస్తారు. అర్థమవుతుంది కదా? ఆదివారపు ఆరాధనలు అవ్వచ్చు, లేకపోతే ఇంకే కూడికలు అవ్వచ్చు, బహిరంగ సభలు అవ్వచ్చు, లేక సంఘ కూడికలు ఏమైనా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, లేక అనేక రకాల బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, లేక కృతజ్ఞత కూడిక అవ్వచ్చు. ఏదైనా కానీ ఎటువంటి కూడిక కూడుకున్నా ఆ కూడికలో ఏదో ఒక సబ్జెక్టు, ఒక అంశం, ఒక టాపిక్ గురించి సేవకుడు మాట్లాడతాడు, సంఘస్థులేమో వింటారు, ఆ సబ్జెక్ట్ నేర్చుకుని ఇంటికి వెళ్తారు. కొంతమంది అయితే నోట్బుక్, పెన్ను పట్టుకొని ప్రక్కన బైబిల్ పెట్టుకొని సేవకుడు చెప్పే సంగతులు బైబిల్ ఓపెన్ చేసి చూస్తూ, కొందరు ఓపెన్ చేసి చదువుతూ దాని నోట్బుక్లో రాసుకొని మీరు వెళ్తారు. ఇది క్రైస్తవ్యంలో మాత్రమే జరుగుతుంది. మిగతా విశ్వాసాల్లో అయితే ఇలా ఉండదు. ఏదో వింటారు, వెళ్ళిపోతారు, లేకపోతే మంత్రాలు వినేసి వెళ్ళిపోతారు, లేకపోతే ఎప్పుడు వినేటటువంటి కథలు వినేసి వెళ్ళిపోతారు. అది క్రైస్తవ్యంలో అంటే క్రిస్టియానిటీలో ఖచ్చితంగా అనేక అంశాలు బోధింపబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే యేసుక్రీస్తు బోధించే దేవుడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు బోధించే దేవుడు. మిగతా దేవుళ్ళందరూ కూడా బోధించే దేవుళ్ళు కారను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బైబిల్లో ప్రభు చేసిన అనేక ప్రసంగాలు, అనేక విషయాలు మానవుని నైతిక జీవితం గురించి, భూమి మీద ఎలా బ్రతకాలో ఆ విషయాలు, సంఘములో ఎలా బ్రతకాలో ఆ విషయాలు, నిత్య జీవానికి సంబంధించిన అనేక విషయాలు, విలువైన అంశాలు చెప్పాడు. ఇంకా ప్రాముఖ్యం విషయం ఏంటంటే, ప్రభుని యేసుక్రీస్తును శిష్యులందరూ బోధకుడా అంటే టీచర్, మాస్టర్ అని సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభు అంటాడు యోహాను 13:13లో, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు పెట్టి పిలుచుట న్యాయమే అంటాడు. యేసుక్రీస్తు బోధకుడు కనుక వీరు బోధకుడు అని పిలుస్తున్నారు. దానికి ప్రభు అంగీకరిస్తున్నాడు, న్యాయమే అంటాడు. తన శిష్యులే కాదు, బయటి వారు కూడా ప్రభును బోధకుడు అని పిలిచినట్టు సందర్భాలు చూడగలం. లూకాసు వార్త 18:18లో ఒక వ్యక్తి వచ్చి ఓ సద్బోధకుడా అంటారు. అంటే ప్రభుని యేసుక్రీస్తు బోధకుడు, అంటే బోధించే దేవుడు ప్రభు. ప్రపంచంలో ఏ దేవుడు కూడా బోధించే దేవుడు కాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రం బోధించే దేవుడు. క్రైస్తవులు ప్రతిసారి కూడికలో ఏదో ఒకటి నేర్చుకుని వెళ్తాడు కనుక క్రైస్తవ్యం బోధ నేర్పేటటువంటిది, గుణగణాలు నేర్పేటటువంటిది, బుద్ధులు నేర్పేటటువంటిది, నైతిక జీవితం నేర్పేటటువంటిది. లోకంలో మిగతా దేవుళ్ళు వారి జీవితాల గురించినటువంటి చరిత్ర మాత్రమే రాసి ఉంటుంది, అది చెప్తూ ఉంటారు. అవి కూడా ఎవరు చెప్తారు? దేవుళ్ళు చెప్పిన ఉండవండి, వారి భక్తులు, వారి ప్రవచనకర్తలు చెప్తారు. ఇది అలా కాదు. యేసుక్రీస్తు బోధకుడు. ఆయన అనేక ఆజ్ఞలు కూడా బోధించాడు, ఏవో పాటించాలో ఇవన్నీ మీరు గ్రహించి క్రైస్తవ్యం ఎంత గొప్పతో తెలుసుకోవడం కోరుతున్నాను. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.